హాయ్ హాయ్ ఫన్నీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? చెప్తాను. ఓకే, ఇది ఎప్పుడు కిందకే వస్తుంది కానీ పైకి వెళ్ళదు, ఏంటది? ఎప్పుడు కిందకే వస్తుంది కానీ పైకి వెళ్దా? థింక్ చేయండి. ఎంత చేస్తాం కింద పైకి పోదంటే వాటర్ రిలేటెడ్, ఇప్పుడు వాటర్ అన్నారు కదా. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో వాటర్ కాదు, వాటర్ కాదు. థింక్. అదంటే అందరికి ఇష్టం. డ్రింక్ ఎలా ఎలా డ్రింకా? అంటే ఇష్టం అంటున్నారు కదా, ఇంకా డ్రింక్ ఏమో అని. చిన్న క్లూ ఏమన్నా ఇంకా? వాటర్ రిలేటెడ్, అందరికి ఇష్టం. నాకు తెలీదమ్మా. గులాబ్ జామా? గులాబ్ జాము. గులాబ్ జామ్ పైకి వెళ్తే కిందకి రాదు. కాదు. ఇష్టమైన స్వీట్స్ అన్ని చెప్పేయండి. లడ్డు, తర్వాత హల్వా, పీస్ మిఠాయి, జాంగిరి, మైసూర్ పాకం. అవేమి కాదు, ఇంకా కొత్తగా ట్రై చేయండి. అసలు స్వీట్ ఎలా అవుతుంది? నేను చెప్పమన్నా మీరు చెప్పడం. స్వీట్ కాదు, వాటర్ రిలేటెడ్. ఇది వాటర్ రిలేటెడ్. అదంటే అందరికి ఇష్టం. ఇంకా క్లూ ఇచ్చానా? చెప్పేస్తారు క్లూ ఇస్తే. పైనుంచి వస్తుంది. కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. స్వీట్ గో. థ్యాంక్ యూ సార్. పైనుంచి వస్తుందా? అది తింటారా మళ్ళీ? తింటారా? ఇష్టపడతారా? నో, ఆ? తినరు. మరి తినేదాన్ని ఆస్వాదిస్తారు. వర్షమా? వర్షం. ఈ అమ్మ జీవితం. కళను అవమానిస్తావురా, కంఠం గురుకుతా. ఓకే, ఇంకా క్వశ్చన్ అడుగుతాను. ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, అది చెప్పండి, సరేనా? ఆ? అమ్మో. నాకు నోళ్ళు తిరగదులే కానీ 6, 4, 20, 24, 60, 60, 60. వద్దు, ట్రై చేయండి. నాకు తిరగదు అసలు. తెలుగే కదా, అసలు నాకు తెలుగు మాట్లాడడం రాదు. అందుకే ఇది చెప్పండి. ఏం కాదు, చెప్పండి. చాలా మంది తెలుగు రాలేని వాళ్ళే చెప్పారు. మీరు చెప్పడానికి ఏంటి, ఈజీగా చెప్పండి. చెప్పండి. 6, 4, 20, 24, 60, 60, 60, 60. అది డేసేసుకోండి. గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఇరండి, మీరు చెప్తే వేసేస్తాం. సేమ్ థింగ్స్. లెట్స్ స్టార్ట్. వేరే అడగలేదు. లెట్స్ స్టార్ట్. 24 24 అంటుంది. ఏంటో మనకు తెలియదు. ఏందో ఇది. సరే, నేను చెప్తాను, మీరు చెప్పండి, సరేనా? 6, 4, 20, 6, 4, 20, 24, 60, 24, 60, 64, 20, 64, 60. 64, 20. వద్దులే, కష్టమే. లేదు, సార్, ఏందో కష్టం సార్. వద్దు వద్దు సార్. మీరు ట్రై చేయండి. ఇప్పుడు బాగానే చెప్పారు కదా, ట్రై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను అసలు ఏం చదువుకోలేదు సార్. మరి హిందీలో చెప్పండి. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఏం చేస్తారు? నాకేం తెలియదు. ఏదో ఇంకా గాలి పీల్చుకుందామని వచ్చా, మీరు మైక్ పెట్టారు. మీరు అలాంటి నీ సవాలాగుందా? అవురా. వేరే క్వశ్చన్ అడుగుతా మరి. అడుగు, నో ప్రాబ్లం. ఇది టంగ్ ట్విస్టరా క్వశ్చనా? మీ ఇష్టం. క్వశ్చనే కదా. సరే మంచిగా. సరే, 60 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 500 మందికి సమానంగా పంచాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావాలి, ఎలా పంచుతారు? అటు సైడ్ ఫోకస్. ఒకసారి మళ్ళీ రిపీట్. ఒకసారి ఫీజులు పోయినాయి, మళ్ళీ రిపీట్. 60 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 500 మందికి సమానంగా పంచాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలి, ఎలా పంచుతారు, ఎలా వస్తుంది? ఆన్సర్ ఇది బెటరా, టంగ్ ట్విస్టర్ బెటరా? ఇదే బెటర్. ఇది కొంచెం ఆలోచిస్తాను. ఆన్సర్ చెప్పాలి మరి. బెటర్ అన్నారు, ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాలి మీరు. ఏదో తేడాగా ఉందేంటి? 500 ల్యాప్టాప్లు 500 మందికి సమానంగా, మనిషికి ఒక్కోటి, అంతేగా? సరే చెప్పండి, టంగ్ ట్విస్టర్ చెప్పండి, ఇదే బెటర్ మీకు. నన్ను అడిగితే స్లిప్ అవుతుంది మనకి. ఏం కాదు, ట్రై చేయండి. ఇదా అదా ఆన్సర్ మాకు కావాలంతే. ఇంకా తక్కువ, ఇంకా చిన్నగా ఏమన్నా. చిన్న పిల్లండి అండి నేను. నన్ను చిన్నగా అడగండి. ఏంటండి బాబా, పెద్ద క్వశ్చన్ అడిగితే నాకు ఎలా తెలుస్తుంది? సరే చెప్పనా? చెప్పు. 1000 అన్నాను. 1000లో హాఫ్ ఎంత? 500. 500 మెంబర్స్కి ఈజీగా ఒక్కొక్కటి వస్తాయిగా. ఇస్ రైట్ ఆన్సర్. సార్, నాగార్జున గారు ఉంచొచ్చు. సరే, అబ్బాయిలు ఫ్లర్ట్ చేస్తారు కదా అమ్మాయిల్ని, ఎలా ఫ్లర్ట్ చేస్తారో మీరు ఇప్పుడు చెప్పాలి. అమ్మాయిలు ఫైట్ చేస్తారా? చేయరా మీరు? అమ్మాయిలే చేస్తారు అబ్బాయిల్ని. సరే పోనీ అలా అయినా చెప్పండి. అసలు అమ్మాయిలు చేయరు, అబ్బాయిలే చేస్తారు. పోనీ ఓకే, మీ విధంగా చెప్పండి. ఏంటి
ఆకాశంలో చుక్కలు ఎన్నున్నా దానికి అందం చందమామ, అది నువ్వే. ఎలా మాట్లాడాలి గురు? చిన్న నువ్వు లవర్ బాయ్ ఇట్రా. ఇంకేం చెప్తావు? లేదంటే ఆలోచిస్తున్నా కొత్తగా అంటే మీలో ఉన్న టాలెంట్ ని తీయండి. అంటే ఇందులో టాలెంట్ ఏం లేదు, మనం వీడియోలు చేసే టాలెంట్ ఉంది కానీ ఫ్లర్ట్ చేయడం టాలెంటేగా. మీ అబ్బాయిలు కాదు, మంచి టాలెంట్ అది. అవునా? మీకు ఉంది టాలెంట్, ఫోన్ చేస్తే బిజీ వస్తే అన్నయ్య ఫోన్ చేసిందని, అదే మీ టాలెంట్. అది అన్నీ ఎందుకు చెప్తావు? ఎవరైతే వాళ్ళే చెప్తాం. అసలు విషయం ఏంటంటే అమ్మాయిని పడేసి నెంబర్ తీసుకుంటాం నా టాలెంట్, కానీ ఆ నెంబర్ పనిచేయని నెంబర్ ఇచ్చి తప్పించుకుంటాం ఆ అమ్మాయి టాలెంట్. అది మీరు. అమ్మాయిలు పనిచేయని నెంబర్లు ఇవ్వరు, అబ్బాయిలు అయితే అక్కడ జడ్డి పిల్లలు. మహానటిలు అమ్మా తల్లి, మహానుభావుడు. అట్లా సరే ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ అదా వెళ్ళిపోయింది. నువ్వు ఆగ సమయం మళ్ళీ వచ్చానంటావు. చెప్పండి. నాకు కొంచెం తెక్క ఉంది, దానికి ఓ లెక్క ఉంది. ఏంటన్నా చాలు. ఎంత మంచి డైలాగ్ నా, అదేంటి అలా చెప్తున్నారు? మీరు ఏదో కెమెరా నవ్వుతూ చెప్పండి, బాగా నవ్వుతూ చెప్పండి. నాకు కొంచెం తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు. నాకు కొంచెం తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా, అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? డైలాగ్ సార్, డైలాగ్ మర్చిపోయాను సార్. హాయ్, ఫన్నీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్తారా? ఓకే. COW అనే వర్డ్ ని 13 లెటర్స్ తో ఎలా రాస్తారు? COW. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తెలీదు. 13 letters COW. కౌని 13 letters COW. చెప్పండి ఎలా అన్నది. అంటే ఏమో తెలీదు. COW ఎలా రాస్తాం? COW అని రాస్తాం. 13 లెటర్స్ తో రాయగలరా అసలు? రాయలేదు. రాయలేరా? అదే మీరేమో అలా ట్రిక్ ఉందేమో అని చూస్తున్నాను. మీరు రాయగలరా? లేదు, రాయలేను. రాయలేరు, ఇద్దరు రాయలేరు. రాయగలరు. రాస్తా. రాయండి. మీరు ఫస్ట్ చెప్తే నేను తర్వాత ఎలా రాస్తామని గివనా కింద కావచ్చు ఎప్పుడు చెప్పేవాడిని. గెస్ ఏం లేదు, మీరు గట్ల అడిగితే నాకైతే నా తెలిసిన వరకు రారాదు అస్సలు. ఇంకా నెక్స్ట్ అడగండి. ఇంకా ఆన్సర్ చెప్పకుండానే అది అయితే సరే చెప్పనా? చెప్పండి. SECODOUBLE. చూసారా? COW. ఓకే. 13 లెటర్స్. COKW ఎట్లా? DOUBLE. డబల్ DOUBLE YOU. DOUBLE. ఓకే. అర్థమైంది. అది ఆన్సర్. ఓకే. అమ్మాయిలు ఎలా ఫ్లర్ట్ చేస్తారు? ఏమో మాకు తెలియదు. మాకు నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకెంత మొండితనం ఉండాలి అంకుల్? అమ్మాయిలు కాకుండా బుద్ధిమంతులా? నాకు తెలియదు. అది తెలీదు. అది కూడా తెలీదు. మనిషేనా? అది కూడా తెలీదు. ఇలా అన్నారు కదా, తెలీదు. ఫ్లర్ట్ చేయడం మాకు తెలియదు. ఫ్లర్ట్ చేసే టాలెంటే ఉంటే మాత్రం ఇప్పుడు ఉండరు కదా. ఎవరికైనా చూపించండి రా. ఓకే. ఏ కీస్ ని మనం ఎప్పుడు తెరవలేము? ఏ కీస్ ని మనం ఎప్పుడు తెరవలేము? ఎప్పటికీ తెరవలేము. కీస్ తోటి ఓపెన్ చేస్తారు. కీస్ తోటి ఓపెన్ చేస్తారు. కాకిని ఎప్పుడు తెరవలేం కదా. అది కదా కిసా కాదా? అది కీతో తెరవలేం కదా దాన్ని, అందుకని తల కొట్టుకోవాలరా. అది కాదు. నేమో మరి చెప్పనా? మంకీ డాంకీ. ఇదో ప్రశ్న, సమాధానం. సరే, ఒక 60 minutes పరిగెడితే ఏమవుతుంది? ఆయాసం వస్తుంది. 1 hour అవుతుంది. 1 hour అవుద్ది టైం. అది కదా 60 minutes. 60 seconds. మీరు క్వశ్చన్ అసలు ఏమీ వినట్లేదు. 60 minutes పరిగెడితే ఏమవుద్ది? 60 minutes అవుద్ది. 1 hour పరిగెడతాం అంతే. చెప్పండి. దమ్ము ఇంకా ఏవో ఆయాసం వస్తుందన్న. ఇంకా
60 minutes టైం అవుతుంది అంతే. కాదు. కలరింగ్ చేయకుండా ఏంటి ఏదో సోది. అంతే కదా. సరే కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పేశారు. తట్టుకోలేను బ్రో, ఈ అవమానాన్ని తట్టుకోలేను. 1 hour అవుతుంది. 1 hour అవుతుంది. ఇది ఎప్పుడో కిందకే వస్తుంది కానీ పైకి వెళ్ళదు, ఏంటిది? కిందకి వస్తుంది పైకి వెళ్దా? లిఫ్టా? పైకి కూడా వెళ్ళదు కదా. ఏమో తిని యూజ్ చేసే లిఫ్ట్ లో రాదేమో మరి. వర్షం అనుకుంటా. సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. అలా మీరు ఆన్సర్స్ చెప్పేస్తే ఎలా అవుతుందండి? అలా ఎలా అవుతుంది? వర్షమే కిందకి వస్తుందని పైకి వెళ్ళదుగా. సరే మీరు కాలేజ్ లో కానీ స్కూల్ డేస్ లో కానీ చేసే క్రేజీ థింగ్స్ ఏంటి? క్రేజీ మూమెంట్స్ కానీ. క్లాస్కి లేట్కి వెళ్ళాం. క్లాస్కి లేట్ అట్లా మరి సార్స్ ఏమనరా? వాళ్ళంటేనే కదా క్రేజీ. లేట్ అయిందంటే రీజన్స్ ఇస్ క్రేజీ. బయట ఉంచేస్తాం, బయట నీళ్ళలోంచి ఏమంటాం అంటే బయటకు వెళ్ళిపోతాయి. సరే హ్యాపీ మూమెంట్స్ చెప్పండి. అవిసాం అంతే, క్రేజీ చేస్తేనే కదా అందులో ఫన్ ఉండేది. హ్యాపీ అంటే హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఏవి లేవా? ఫ్రెండ్ ఆన్సర్ చెప్పినప్పుడు మనం చెప్పినప్పుడు అట్లా హ్యాపీ. ఇలా వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. సరే థ్యాంక్ యూ.